హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి, చపాతీ మెంతి ఫ్రై చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, మెంతి ఫ్రై ఎలా తయారు చేస్తారో చూద్దాము. ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవి మొత్తం మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. పక్కన చాయ్ కూడా పెట్టానండి. చాయ్ తాగితేనే కొంచెం మనం ఏ పని అయినా చేయగలుగుతాం. నాకు చాయ్ అలవాటు అయిపోయింది. ఓకే, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది మొత్తం మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మూత పెట్టేసుకుందాము. చూద్దాము. ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతాకుని సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. మూత పెట్టుకుందాము, ఆకు మంచిగా ఉడికిపోవటానికి. చూద్దాము, ఆకైతే చాలా ఉడికింది. మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇలా. ఇందులోనే కాసంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, కారము, గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసుకున్నాము. మసాలాలన్నీ ధనియా పౌడర్ అండి. వీటిని మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఓకే, ఇందులోనే మినప్పప్పు అండి. మినప్పప్పు ముందుగా నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెట్టుకున్న మినప్పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపేసుకుందాము. మినప్పప్పు మంచిగా ఉడకాలండి. ఇందులోనే నేను ఇంట్లో చేసి పెట్టుకున్న కారం వేస్తున్నానండి. ఇది ఇంట్లో కారము. ఎండుమిరపకాయలు, ఉప్పు, వెండి కొబ్బరి ఇవన్నీ వేసి నేను ఇంట్లోనే కారం చేసుకుంటానండి. జీలకర్ర కూడా వేసుకోవాలి, కారం పొడిలో. ఓకే, మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే మినప్పప్పు ఉడకాలి కదా, అందుకోసము. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది. ఇలా మంచిగా కలిపేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఓకే, మూత పెట్టేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, ఇలా మంచిగా ఉడికించుకోవాలి. ఎవరైనా ట్రై చేయండి, చపాతీలో చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, పిండి అయితే కలిపి పెట్టుకున్నానండి పక్కన.
ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను. ఇక పిండి ఇలా అంత ఎక్కువ నీళ్ళు వేయకుండా, తెలుసు కదా పిండి ఎలా కలుపుకోవాలో అలా. చపాతీ అయితే నేను మడత పెట్టి చేస్తానండి, రౌండ్ చేయను. ఎందుకంటే మాకు అలానే అలవాటు అయినవి చపాతీలు. చూడండి ఇలా మడత పెట్టి చేస్తారు చపాతీ, చాలా బాగుంటాయి. ఇలా మడత పెట్టుకొని మంచిగా చపాతీని అయితే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఇలా చపాతీని మంచిగా చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడైతే చపాతీని చేసుకున్నాము. మార్నింగ్ ఎక్కువ నేను చపాతీలే చేస్తానండి, ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదా, ఆయనకి బాక్స్ కూడా పెట్టాలి, అందుకోసమే. ఇలాగే మనం చేసుకున్న చపాతీలన్నీ చేసి పెట్టుకుందాము, ఇలా కాల్ చేసుకొని పెట్టుకుందాము. చాలా బాగుంటుందండి చపాతీలోకి. ఆకుకూరలో ఎవరైనా, చాలామంది ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా మంచిగా మినపప్పు ఏదైనా యాడ్ చేసుకుంటే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మనం ఇంట్లో చేసుకున్న కారం కూడా అందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.